నమస్తే, వెల్కమ్ టు లియో. ఏపీ పోలీస్ శాఖ పూర్తిగా భ్రష్టు పట్టిందా? ఎందుకని నారా చంద్రబాబు నాయుడు గారు అంత సీనియర్ నాయకుడైనా సరే ప్రక్షాళన చేయాలి అని చెప్పే మాటలు ఎందుకు మాట్లాడారు? నిజంగా ఒక పోలీస్ శాఖే కాదు, ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, మనం చాలా కేసులు చూసాం. వీటన్నిటిని కూడా ప్రక్షాళన అవసరమా లేదా అనే దానిపై ఏంటి పోలీసులకు డూస్ ఏంటి, డు నాట్స్ ఏంటి అనే దానిపై విశ్లేషిస్తాను. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ కేవీ ప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఒక పోలీస్ శాఖ కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, ఎప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నాం. ఎందుకంటే దాదాపు గతంలో చూసాను 1995 తరహాలో నేను మళ్ళీ రాకూడదని చెప్పి కోరుకోండి అని చెప్పేసి అంత స్ట్రాంగ్ వార్నింగ్ కావచ్చు. అదే విధంగా ఖచ్చితంగా ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ వీరందరూ ప్రక్షాళన అయితే జరగాలని చెప్పేసి అన్న. ఎందుకంత పెద్ద మాట వాడారు అని చెప్పేసి అనుకుంటే ఎందుకు అనుకోవచ్చు? ఎందుకని పోలీసులు ఏం చేశారు, ఏంటి డూస్ ఏంటి, డు నాట్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? సో డెఫినెట్గా అండి, ఇప్పుడు మనకి ఒకప్పుడు లాలూ ప్రసాద్ ఒక గవర్నమెంట్ ఉన్నప్పుడు, లాలూ ప్రసాద్ అధికారంలో ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాలకి ఏదైనా చిన్న చిన్న స్కాములకు కూడా ఏదో గడ్డి స్కామ్, పౌడర్ స్కాము, అలా చిన్న చిన్న స్కాములకు కూడా ప్లస్ ఏదైనా చిన్న చిన్న ఇన్సిడెంట్లు జరిగితే కూడా అక్కడ లా అండ్ ఆర్డర్ లేదని, అక్కడ లంచగొండితనం పెరిగిపోయిందని, ఈ యొక్క బీహార్ అనేది ఒక జంగిల్ రాజ్గా మారిపోయిందని చెప్పి మిగతా దేశవ్యాప్తంగా మాట్లాడుకునేవాళ్ళు, మనం కూడా మాట్లాడుకునేవాళ్ళం. దాన్ని ఉదాహరణగా కూడా ఏంద్రా బీహారీ వాళ్ళగా బిహేవ్ చేస్తున్నాం, ఏంద్రా బీహారీ రాజ్యాంగం నడుస్తుంది ఇక్కడ అని మనం మాట్లాడుకోవడం చూసాం. అటువంటిది ఈ రోజున బీహారు ఎంత పద్ధతిగా మారిపోయింది, బీహారు ఎంత ఒక సిస్టమేటిక్గా తయారైంది మనం చూసాం. అటువంటిది ఈ రోజున మొత్తం ప్రపంచ దేశాలే కాకుండా ఈ దేశవ్యాప్తంగా కూడా ఈ రోజున ఆంధ్రాని చూసి అందరూ ముక్కును వేలేసుకుంటున్నారు. ఈ గత 5 ఏళ్లుగా ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క హయాంలో ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా భ్రష్టు పట్టిపోయింది, ఏ విధంగా శాంతి భద్రతలు లోపించాయి, ఏ విధంగా సహజ వనరులను దోసేశారు, ఏ విధంగా అన్ని శాఖల్లో కూడా ఏ విధమైన అవినీతి జరిగింది, అలా విధంగా అన్ని డిపార్ట్మెంట్లలో కూడా ఏ విధమైన అలసత్వం వచ్చింది. ఇప్పుడు యథా రాజా తదా ప్రజ అంటారండి. ఎప్పుడైతే ఒక నాయకుడు అన్నవాడు, ఇప్పుడు మనం చూసాం ఈ మధ్యకాలంలో బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, మిగతా పురంధేశ్వరి కానీ, బీజేపీ నాయకులు కూడా రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం కోసం ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్తున్నారు, వాళ్ళు ఎన్నెన్ని పనులు చేస్తున్నారు, ఏ విధంగా కష్టపడుతున్నారు, ఏ విధంగా అక్కడి నుంచి ఫండ్స్ తీసుకొస్తున్నారు, ఏ విధంగా కేంద్ర సంస్థలను తీసుకొస్తున్నారు, ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తున్నారు, ఏ విధంగా ఇన్వెస్టర్స్ని తీసుకొస్తున్నారు, ఏ విధంగా ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నారు మనం చూసాం. కానీ గత 5 ఏళ్ళలో ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళినా కూడా ఒకటి తన చిన్నాయన కేసుని బయటకు రానివ్వకుండా చేయడం కోసం, అవినాష్ని కాపాడుకోవడం కోసం, తదారో దన్న కాపాడు కోసం, అలాగే ఈడీ కేసులు తన మీద ఉన్న సిబిఐ కేసులని బయటకు రాకుండా కాపాడు కోసం కూడా సిస్టాల్ని మేనేజ్మెంట్ చేస్తూ కేంద్ర పెద్దలను ప్రసన్నం చేసుకుంటూ సాగింది తప్పించి, ఎన్నికల ముందు చెప్పినట్టుగా మెడలు వంచుతాం, మెడలు ఇరుస్తాం, చరుస్తాం, కరుస్తాం, అరుస్తాం, గిరుస్తాం అని చెప్పేదో మోహన్ బాబు ఏదో సినిమాలో చెప్పినట్టుగా ఎక్కడ కూడా ఇది జరగల. కేవలం తన స్వార్థం కోసమే 5 ఏళ్ళు కూడా తను ఢిల్లీ చుట్టూ తిరిగాడు. పట్టుమని గదమాయించో లేకపోతే బతిమాలుకునో లేకపోతే ప్రాధేయపడో ఒక్క ఇండస్ట్రీ తీసుకురా, కేవలం అప్పులు కుప్పలుగా రాష్ట్రాన్ని మార్చేశాడు. ప్లస్ రెండోది, ఈ రోజు కూడా అక్కడ వర్క్ కల్చర్ లేదండి. ఈవెన్ సచివాలయం కాదు కదా, అన్ని డిపార్ట్మెంట్లలో కూడా ఇప్పటికీ కల్చర్ లేదు. ఎందుకంటే పూర్తిగా గాడి తప్పిపోయింది. వీళ్ళు ఎంతసేపు ఏ విధంగా మనం దండుకోవాలి, ఏ విధంగా దోచుకోవాలి, దాచుకోవాలి అనే ఆలోచన సరళిలో ఉన్నారు కాబట్టి ఈ అలీబాబా 40 దొంగలు. సో కంప్లీట్గా అధికారులు కూడా ఆ విధంగానే ఆ బాటలో నిలిపారు మెజార్టీ. సో వాళ్ళని జవాబుదారం లేదు, ఎందుకు నువ్వు పని చేయట్లేదు, ఈ రోడ్డు ఎందుకు వేయట్లేదు, లేకపోతే నువ్వు ఈ బిల్డింగ్ ఎందుకు కట్టట్లేదు, లేకపోతే ఈ కాలువ పూడికి ఎందుకు తీయట్లేదు, లేకపోతే ఈ పని ఎందుకు చేయట్లేదు అని అడిగిన నాదుడు లేడు. ఎందుకంటే అక్కడ పూర్తిగా జవాబుదారం లోపించింది, అజామైషి లోపించింది. సో కాబట్టి ప్లస్ రెండోది, ఒకటి వీళ్ళు దోపిడీ చేసేసి ఎక్కడ కూడా తట్ట మట్టిడైపోవడం, ఒక రోడ్డుకి చిన్న ప్యాచ్ వర్క్ కూడా చేయలే. సో ప్లస్ రెండోది, కొంతమంది ఉన్న మంచి అధికారులు ఉన్నా కూడా వీళ్ళు ఫండ్స్ ఇవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు అధికారులకి మీరు ఫండ్స్ అలొకేట్ చేయకపోతే వాళ్ళు ఏ పనులు చేయలేరు. ఆ విధంగా అన్ని శాఖలు, వైద్య శాఖ కాదు, ఆర్థిక శాఖ కాదు, R&B కాదు, ప్రతిదీ కూడా కుంటునడక నడిచింది, ప్రతిదీ కూడా కుంటుపడిపోయింది. సో ఒకటి, కొంతమంది వాళ్ళతో కుమ్మక్కైన అధికారులు వాళ్ళు ఊరు దొంగలు కలిసి ఊర్లు పెంచుకున్నప్పుడు దోచుకున్నారు.
సో కొంతమంది నిజాయితీ అధికారులు నిస్సహాయాలుగా మిగిలిపోయారు. వీడు నిజాయితీ అధికారి అంటే వాళ్ళని చాలామంది లూప్ హోల్లో పెట్టేశారు. ఇప్పుడు వాళ్ళ వర్గం కాని వాళ్ళని, వాళ్ళకి సపోర్ట్ చేయని వాళ్ళని, మిగతా వాళ్ళని కూడా వాళ్ళు లూప్ హోల్స్లో పెట్టేశారు. వాళ్ళు నిస్సహాయాలుగా మిగిలిపోయారు. దానికే ఫైనెస్ట్ ఎగ్జాంపుల్ మన ఏవి వెంకటేశ్వరరావు గారు. అంత నీతి నిజాయితీ గల ఆఫీసర్ని ఎదురు కేసులు పెట్టి ఏ విధంగా ఇబ్బంది పెట్టారో చూసాం. ఆ విధంగా చాలామంది ఉన్నారు, కోకొలలు పెట్టుకుంటూ చెప్పుకుంటా పోతే అన్ని డిపార్ట్మెంట్లో. అయితే ఇక్కడ జత్వాని గారు కేసు తీసుకున్నా సరే ఐపీఎస్ఎల్ రేంజ్ క్యాండిడేట్లు ఒక మహిళని, ఒక నటిని కిడ్నాప్ చేయడం కావచ్చు, దాని తర్వాత అచ్చెన్నాయుడు గారికి సంబంధించినటువంటి ఒక కేసులో పూర్తిగా రాష్ట్రం అంతా ఒక వెహికల్ తిప్పడం కావచ్చు, RRR గారిని సొంత పార్టీ వ్యక్తిని, ఎంపీ స్థాయి వ్యక్తిని కూడా పూర్తిగా 3rd డిగ్రీ ఏదైతే విజయపాల్ గారు చేసినటువంటి కావచ్చు, ఇవన్నీ కూడా కేస్ స్టడీలు కాదంటారు. 100% అండి. ఇప్పుడు మీరు ఒకటండి, ఇప్పుడు ఇవన్నీ కూడా ఎక్కడైనా ఒక చెదురుమదురు సంఘటనలు 1-2 తప్పించి, బట్ రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని సంఘటనలు జరిగిన చరిత్ర ఇండియాలో ఎక్కడ లేదండి. కేవలం మనం ఈ సినిమాల్లో చూసుకుంటాం. ఒక ఫ్యాంటసీ కోసమో, లేకపోతే ఒక థ్రిల్నెస్ కోసమో, లేకపోతే ఏదో వాడు ఎంటర్టైన్మెంట్ కోసమే జస్ట్ అవి ఓన్లీ సినిమాలో జరుగుతాయి. కేవలం కల్పిత పాత్రలను యథార్థ పాత్రలుగా మనకు చూపించిన ఘనత కేవలం జగన్మోహన్ రెడ్డికే దక్కుద్దండి. ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇలా కూడా చేయొచ్చా, ఇలా కూడా జరుగుతున్న రీతిలో మీరు చెప్పినట్టు నటీకమ్ డాక్టర్ జత్వాని గారిది కానీ, రఘురామరాజు గారి కేసు కానీ, అచ్చెన్నాయుడు గారి కేసు కానీ, ఈవెన్ లోకేష్ బాబు గారు యువగళం పాదయాత్ర చేస్తుంటే మైక్ లాక్కోవడం, వ్యాన్ లాక్కోవడం, ఆ ప్రచార రథం లాక్కోవడం, ఈవెన్ ఆయన స్టూల్ మీద నిలబడితే స్టూల్ లాక్కోవడం, అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఇటు వైజాగ్ వెళ్ళినా అదే వెళ్ళినా రోడ్డు మార్గంలో బాబు గారు అరెస్ట్ ఏ విధంగా జరిగింది, అన్యాయంగా ఎటువంటి స్కిల్ కేసులో ఎటువంటి ఆధారాలు లేకుండా 52-53 రోజులు ఏ విధంగా ఇబ్బంది పెట్టారు. ఇలా చెప్పుకుంటా పోతే అలాగే ఎంతోమంది, చంద్రయ్య అనే ఒక మాచర్లో కార్యకర్తను ఏ విధంగా చంపేశారు టీడీపీ ఏది సినిమాలో చూసారా? చెప్పు నా పేరు పలుకు, నాకు జై కొట్టు అంటే జై కొట్టకపోతే ఎలా చంపేస్తారో సేమ్ అలాగా. అంటే కేవలం ఇవి కల్పిత పాత్రలుగానే మనం చూసాము. ఈవెన్ కల్పిత పాత్రలుగా చూసినప్పుడు కూడా మనసు చాలా కలతదించేది. ఇంత దారుణంగా చేస్తున్నారే, ఇలా ఉంటుందా సమాజం అని. దాన్ని మనకి కళ్ళకు కట్టినట్టుగా ఒక రియాలిటీ షో రూపంలో చూపించింది. అలాగే ఎంతోమంది ముస్లిం కుటుంబాలు, మైనారిటీ కుటుంబాలు, SC/ST కుటుంబాలు, అలాగే ఆ MLC అనంతబాబు డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేయడం కానీ, సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేయడం కానీ, అలాగే ఆ యొక్క ఈస్ట్ గోదావరి ఏరియాలో దీన్ని ప్రశ్నించినందుకు ఒక కుర్రవాడిని ఇసుక రంగాల గురించి వస్తే పోలీస్ స్టేషన్లో పోలీసులు పిలిచి శిరోమండనం చేశారు. ప్లస్ అలాగే డాక్టర్ సుధాకర్ గారి కేసు, పాపం మాస్క్ అడిగిన పాపానికి ఆ మహానుభావుని, చాలా ఎఫిషియెంట్ డాక్టర్ అంట, అతన్ని చిత్రహింసలు పెట్టి చంపేశారు. అలాగే కడప ఏరియాలో ఒక పశువులు కాసుకుని ఒక దళిత మహిళని అత్యంత ఘోరాతి ఘోరంగా మూకమ్ముడిగా మానభంగం చేసి చంపేశారు. ఇలా చెప్పుకుంటా పోతే 1 కాదు 2 కాదు ఎన్నో కేసులు. అదేవిధంగా రఘురామ్ గారి కేసులో ఏ విధంగా ఆ ప్రభుత్వ డాక్టర్ ఆ ప్రభావతమని ఏ విధంగా ఆవిడని ప్రభావితం చేశారు, ఆవిడ చేత తప్పుడు వాంగ్మూలం ఇప్పించారు. అలాగే ఇప్పుడు CID చీఫ్ సునీల్ కుమార్ కానీ, మీరు చెప్పిన ఈ రావెల విజయపాల్ కానీ, ఆల్రెడీ ఇప్పుడు రావెల విజయపాల్ ఇప్పుడు అప్రూవల్గా మారిపోతున్నాడు అతను. సో వీళ్ళందరూ కూడా అంటే ఒక కోతి కొబ్బరికాయ ఇచ్చిన చందంగా ఒక దుర్మార్గుడు, ఒక సైకోకి, ఒక బాధ్యత లేని వాడికి, ప్రజా విలువలు తెలియని వాడికి, ప్రజాపాలన తెలియని వాడికి, ప్రజల సొమ్ము కానీ, ప్రజల రాష్ట్ర సొమ్ము కానీ కస్టోడియల్ గార్డెన్గా ఉండవలసిన వాడిని ఒక కస్టడీలో ఉన్నవాడిని తీసుకొని కస్టడీ గార్డెన్గా పెట్టుకుంటే అంతే కదా. ఒక కస్టడీకి పరిమితి, ఇన్ని అవినీతి కేసులు ఉండి కస్టడీలో ఉన్నవాడిని తీసుకొచ్చి మనం కస్టోడియల్ గార్డెన్గా పెడితే అప్పుడు కంచె చేను మేసిన చందంగా ఏ విధంగా రాష్ట్రాన్ని మేసేశాడు, ఏ విధంగా ఖజానాన్ని నాశనం చేసేసాడు, అన్ని వ్యవస్థలను బ్రతికించాడు. ఇది కాకుండా దీనికి మించి రాష్ట్రాన్ని మత్తులో ముంచేశాడు. యువకులు, కుర్రవాళ్ళు, పసివాళ్ళు అందరూ కూడా గంజాయి లిక్విడ్, గంజాయి చాక్లెట్లు, ఆ గంజాయికి తర్వాత మాదక ద్రవ్యాలు కూడా బానిసలైపోయారు. ఇప్పటికి కూడా చెదురుమదురు సంఘటనలు, ఈ రేపులు, మర్డర్లు జరుగుతున్నాయంటే వాళ్ళే ఆ విధంగా మారిపోయిన వాళ్ళే. ఆ మత్తు మందులకి బానిసలు అయిపోయి ఆ నిమిషానికి వాళ్ళ చేతిలో డబ్బు లేకపోయినా, ఆ చేతిలో మత్తు మందు లేకపోయినా వాళ్ళు తాతని, అమ్మమ్మల్ని, తాతల్ని, నాయనమ్మల్ని, ఆ తర్వాత అక్క చెల్లెల్ని, లేకపోతే తోబుట్టు వాళ్ళని, తల్లిదండ్రులు కూడా చంపేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఆ మత్తులో ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. మానవంగాలు కావచ్చు, ఈ రోజున జరిగే పరిణామాలన్నిటికీ, అన్నిటికీ కూడా ఇదే కారణం. కాబట్టి డెఫినెట్గా మీరు చెప్పినట్టుగా ఇది 100% కేస్ స్టడీ.
ఇది చాలా పెద్ద కేస్ స్టడీ అండి. అంటే ఇది ఒక మహాగ్రంథమే రాయొచ్చు. ఇప్పుడు మనం అనుకున్న వాటిలో ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్న వాటిలో ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి అన్నిటిని కూడా క్రోడీకరించి వీటిలన్నిటిని తీసుకొచ్చి డూస్ అండ్ డూ నాట్స్ రేపు పొద్దున భవిష్యత్తుకు ఎంతోమంది ఇప్పుడు మన పోలీస్ ఆఫీసర్లు యంగ్ పోలీస్ ఆఫీసర్లు వస్తూ ఉంటారు ఈ పోలీస్ అకాడమీ నుంచి. సో వాళ్ళందరికీ పాఠ్యాంశంలో చేర్చాలి. ఇప్పుడు సాధారణంగా వాళ్ళ దగ్గర ఒక ఏదో పాత మాన్యువల్స్ కొన్ని ఉంటాయి. శరీర దారిద్ర్యం ఎలా ఉండాలి, రోజు ఏ విధంగా ఎక్సర్సైజ్ చేయాలి, ఏ విధంగా డ్యూటీ చేయాలి, ఎలా మాట్లాడాలి, మన పోస్టర్ ఎలా ఉండాలి, మన వాడిని ప్రశ్నించే విధానం ఎలా ఉండాలి, వాడిని భయపెట్టే విధానం ఎలా ఉండాలి, మనం ఏం చేయాలి ఏం చేయకూడదు, మన చట్టంలో ఉన్న రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, మన చట్టాలు ఏంటి, ఏ తప్పు చేస్తే దానికి ఏ సెక్షన్ వర్తిస్తుంది, ఈ విధంగా మనం లాకి అనుకూలంగా అవుట్ ఆఫ్ ద లా పోకూడదు, అలాగే విత్ ఇన్ లాలోనే యాజ్ పర్ లా అండ్ ఆర్డర్ ప్రకారం మనం నడుచుకోవాలని ఇలాగ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏదైతే ఈ 5 ఏళ్లలో జరిగిన ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన ఇన్సిడెంట్లు అన్నింటినీ కూడా గౌరవ హోమ్ మినిస్టర్ గారు కానీ మన ముఖ్యమంత్రి గారు కానీ వీటిలన్నింటినీ కూడా ఒక కరికులంగా తయారు చేసి దేశవ్యాప్తంగా కూడా హోమ్ మినిస్టర్కి ఇచ్చి అమిత్ షా గారికి ఇచ్చి అన్ని రాష్ట్రాలకు కూడా పంపించాలి. ఇదిగో ఆంధ్ర రాష్ట్రంలో ఇలా జరిగింది, ఈ రాజకీయ నాయకులు ఇలా ప్రవర్తించారు, ఇగో ప్రభుత్వాన్ని ఇలా వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకుని ఈ విధంగా అన్ని వ్యవస్థలను ఇలా సర్వనాశనం చేశారు, ఇదిగో ఈ డిపార్ట్మెంట్ ఇలా జరిగింది, ఇలా జరిగినందుకు ఇదిగో ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతమంది బలైపోయారు, ఎంతమంది సస్పెండ్ అయ్యారు, ఎంతమంది మొత్తం సర్వీస్ నుంచి రిమూవ్ చేయడం జరిగింది, ఇదిగో వాళ్ళ బెనిఫిట్స్ అన్నీ కోల్పోయారు. సో ఇది మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఒక పెద్ద చర్చ జరగాలి. సో ప్రతి పోలీస్ ట్రైనింగ్ సెంటర్కి ప్రతి పోలీస్ అకాడమీకి కూడా ఈ కరికులం వెళ్ళాలి. వెళ్తే రేపొద్దున భవిష్యత్తులో ఇలా చేస్తే ఇలాంటి దుష్ఫలితాలు వస్తాయి, ఇలా మన క్యారియర్కి దెబ్బ పడుతుంది, మన క్యారియర్ మీద మచ్చబడుతుంది, సో మన క్యారెక్టర్ మీద మచ్చబడుతుంది, సో మనం సర్వీస్ నుంచి బయటకు వెళ్ళిపోతాం, లేకపోతే మనం ఇబ్బంది పడతాం, మనం జైలు పాలవుతాం అనే భావన కలిగితే రేపొద్దున చాలా వరకు కూడా ఇలా కొంతమంది ప్రలోభాలకు లొంగి ఇటువంటి నీచులు నికృష్టులైన కొంతమంది రాజకీయ నాయకుల యొక్క ప్రలోభాలకి ఆ డబ్బు దశకానికి లొంగివాడు కూడా లొంగకుండా ఉంటాడు. సో సామాన్యుడికి న్యాయం జరుగుతుంది, ప్రతిపక్షాలకు కూడా న్యాయం జరుగుతుంది, ప్రతిపక్షాలకు కూడా ఒక భద్రత భవిత ఉంటుంది. కాబట్టి ఇది 100% మీరు చెప్పినట్టుగానే బాబు గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి యొక్క కేసు మాత్రమే కేస్ స్టడీ కాదు, జగన్మోహన్ రెడ్డి యొక్క క్యాబినెట్లో ప్రతి వాడిది ఒక కేస్ స్టడీ, ప్రతి ఎమ్మెల్యేది ఒక కేస్ స్టడీ, ప్రతి ఎంసీది ఒకటి, ప్రతి ఎంపీది కూడా కేస్ స్టడీ, ప్రతి సీనియర్ నాయకుడిది కూడా కేస్ స్టడీ, ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు, అలాగే వాళ్ళ సోషల్ మీడియాలో ఉన్న కొంతమంది సైకోలు, వాళ్ళ యొక్క దానికి సంబంధించిన అనుబంధ సంస్థలు, దానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు, జగన్మోహన్ రెడ్డి యొక్క మేనల్డ్ అర్జున్ రెడ్డి అయినా, సజ్జల భార్గవ రెడ్డి అయినా, వర్రా రవీందర్ రెడ్డి అయినా, సో ఎవడైనా సరే ఇవన్నీ కూడా కేస్ స్టడీలే. అంటే ఫ్యూచర్లో సోషల్ మీడియాలో ఇప్పుడు మన ఈవెన్ డైరెక్టర్ ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ కానీ, యాక్టర్ పోసాని కృష్ణమురళి కానీ ఇవన్నీ కూడా కేస్ స్టడీలే. సో వాళ్ళు ముందేం మాట్లాడారు, తర్వాత ఏం మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఏ విధంగా వాళ్ళు తలదాచుకుంటున్నారు, ఏ విధంగా కనుమరుగయ్యారు, ఏ విధంగా భయపడుతున్నారు, ఇవన్నీ కూడా ఒక కంప్లీట్గా ఒక కేస్ స్టడీగా పెట్టి అవసరమైతే ఒక డాక్యుమెంట్ కూడా తయారు చేసి ప్రతిరోజు కూడా ప్రతి సినిమాల్లో అంతకుముందు మీరు చూసుంటారు ఇండియా న్యూస్ రీల్ అని చెప్పి మన సినిమాకు ముందు వేసేవాళ్ళు, దేశంలో జరిగిన సంఘటనలన్నీ ప్రధానమంత్రి ఏం చేశారు అలాగే ప్రతి ఒక్క సినిమాకి ముందు ఇది ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ప్లే చేయగలిగితే, అలాగే ఎలక్ట్రానిక్ మాధ్యమం కానీ డిజిటల్ కానీ లేకపోతే ఈ యొక్క ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా చాలా విస్తృతంగా వెళ్ళిపోయింది ప్రజల్లోకి. సో దీన్ని ఒక సీరియల్స్ లెక్కన ఒక వీడియో రూపంలో చేసి ఒక డిజిటల్ ప్లాట్ఫామ్లో చేసి ఇది మొత్తం అంతా స్ప్రెడ్ చేస్తే రాష్ట్ర ప్రజలకి తెలుస్తుంది, అలాగే రాబోయే భవిష్యత్తు రాజకీయ నాయకులకు గుణపాఠంగా ఉంటుంది, రాబోయే ఈ యొక్క అధికారులకి గవర్నమెంట్లోకి రాబోయే ఐఏఎస్ ఐపీఎస్లు కూడా గుణపాఠంగా ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఆ దిశగా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా గౌరవ హోమ్ మినిస్టర్కి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి, మిగతా ఈ ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరికీ కూడా నా యొక్క విజ్ఞప్తి అండి. ఎందుకంటే ఇది కంపల్సరీ చేయవలసిన పని అండి, చెయ్యాలి ఇది. ఎందుకంటే ఇంకా కూడా వాళ్ళు టీవీ ముందో లేకపోతే పేపర్ ముందో వచ్చి ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇంకా డామికాలు పలుకుతున్నాడు, ఇంకా సత్యహరిచంద్రుడిలా కౌరులు చెబుతున్నాడు, ఇన్ని దుర్మార్గాలు ఇన్ని మోసాలు కూడా చేసేసి ఒక ఆదాయానికి సంపద సృష్టికి కూడా
అంటే ఒక ఆదా చేయడానికి సంపద సృష్టించడానికి కూడా తేడా తెలియకుండా సంపద సృష్టించాను అంటాడండి. మీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయండి, మీరు ఒక వస్తువు కొనుక్కోవాలనుకున్నారు, అనుకోకుండా మీరు ఏదో అన్ఫార్చునేట్ ఒక చోటకి వెళ్ళారు, అక్కడ మీకు ఒక 50% డిస్కౌంట్ వచ్చింది, 100 అనుకున్నది 50 రూపాయలకు ఒక వస్తువు వచ్చింది మీకు. సో యు ఆర్ లక్కీ, యూ సేవ్డ్ 50 రూపీస్ ఆదా చేయగలిగారు. అది కాకుండా ఆ 100 రూపాయలు మీరు ఏదో ఒక పెట్టుబడి పెట్టి ఒక చిన్న పని చేశారు. చిన్న పని చేస్తే దానిపై ఒక 10% 20% మీకు ప్రాఫిట్ వచ్చింది. సో 10% అంటే 110 రూపాయలు వస్తుంది 100కి, అలాగే 20% అంటే 20 రూపాయలు వస్తుంది, అంటే 120 వస్తుంది. అంటే మీ పెట్టిన పెట్టుబడి 100 తీసేస్తే మీ పెట్టుబడి 20 10 రూపాయలు, 10% వేసుకుంటే 10 రూపాయలు, 20 వేసుకుంటే 20 రూపీస్. అది ఆదాయం సృష్టించారు మీరు. అంటే మీరు ఒక పెట్టుబడి పెట్టి దాని ద్వారా పైన సంపాదించారు, అది ఆ సృష్టి. అటువంటిది దాన్ని ఏదో బయటకు వచ్చి నేనేదో ఆదాయం సృష్టించాను, నాకు మెచ్చుకుని మేకతోలు కప్పండి, నన్ను సత్కరించండి, నాకు అవార్డు ఇవ్వండి, రివార్డు ఇవ్వండి అంటే మరి ఇన్ని గొప్ప పనులు చేసిన మహానుభావులు, దేశ స్వాతంత్రం తెచ్చిన వాళ్ళు కూడా ఎవడో ఈ రోజున మమ్మల్ని సత్కరించండి, అవార్డు ఇవ్వండి అని అడగల. అలాగే ఇంత సంపద సృష్టించి ఈ దేశానికి ఒక తలమానికంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, టాలెస్ట్ లీడర్ ఇన్ ద కంట్రీ, ఆయన కూడా ఏ రోజు నన్ను సత్కరించండి, నన్ను గౌరవించండి అనలేదు. సో కాబట్టి దీన్ని బట్టి అర్థమవుతుంది ఎంత అవివేకం అనేది అర్థమవుతుంది, ఎంత అజ్ఞానం అనేది అర్థమవుతుంది. సో ఇటువంటి అజ్ఞానికి, అవివేకి, ఇటువంటి రాజకీయ సన్యాసికి ఓట్లు వేసిన ప్రజలు సిగ్గుపడాలి. ఇప్పటికీ కూడా 40% నా వెనకాల ఉన్నారని చెప్పుకుంటున్నాడు, ఆ 40% కూడా సిగ్గుపడాలి. ఎప్పటికైనా అందరూ బయటకు రావాలి, బయటకు వచ్చి అతన్ని రాజకీయంగా ఏకాకం చేయాలి, రాజకీయంగా అతన్ని భూస్థాపితం చేయాలి. అప్పుడే ఆంధ్ర రాష్ట్రానికి, ఆంధ్ర ప్రజల భవిష్యత్తుకి, భవితకి ఒక మంచి రోజులు వస్తాయని చెప్పి ప్రగాఢంగా నమ్ముతుంది. ఎందుకంటే ఈ రోజు కూడా ఎంతోమంది ఇండస్ట్రియలిస్టులు, ఎంతోమంది ఇన్వెస్టర్సు, ఎంతోమంది పెట్టుబడులు పెట్టే వాళ్ళు కూడా ఇంకా కూడా వాళ్ళు డిలమాలో ఉన్నారు. ఇటు అటు ఊగిసలాడుతున్నారు. ఏమో చెప్పలేం ఈ ఆంధ్ర జనాల్ని. ఆ రోజున 16 నెలలు జైల్లో చెప్పకూడదు తిన్నవాడిని రాజశేఖర రెడ్డి బిడ్డ ఏదో ఆలింగనాలు ఇచ్చాడు, అగ్గులు ఇచ్చాడు, ముద్దులు పెట్టాడు అని చెప్పి వాడు కోట్లు ఇస్తే ఈ 5 ఏళ్ళు ముప్పు తిప్పలు పెట్టారు. సో మళ్ళీ అనే భావన, ఇంకా భయం ఉంది జనాల్లో. ఆ భయం పూర్తిగా పోవాలంటే పూర్తిగా ప్రజలు వాళ్ళ చేతిలో ఏదైతే ఆయుధం ఉందో ఆ ఆయుధంతో బుద్ధి చెప్పాలి, అతన్ని పూర్తిగా బహిష్కరించాలి. ఇప్పుడు ఏదో పాదయాత్ర ఏదో చేస్తా అంటాడంట, మళ్ళీ అసలు రోడ్లోకి వస్తే కొట్టాలి, రోడ్లోకి వస్తే తిట్టాలి, నిలదీయాలి. నువ్వు చేసింది ఏంటి, ఎందుకు మళ్ళీ ఏ మొహం పెట్టుకొచ్చావు, సిగ్గుందా నీకు, నువ్వు మళ్ళీ ఏదైనా దోచేయడానికి బయలుదేరావా అని చెప్పి నిలదీయాలి. సో ఆ విధంగా ప్రజల్లో మార్పు రావాలని నేను కోరుకుంటూ, ఆ విధంగా ప్రజలు మారుతారని కోరుకుంటూ మీ ద్వారా ఆశిస్తున్నా. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఈ ఐపీఎస్లు కావచ్చు, అధికారులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఒక కేస్ స్టడీ కింద మారాలని చెప్పి అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.